ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి కీర్తనాకారుడు మరి ప్రవచించినటువంటి ప్రవచనములు నెరవేరబోతున్నాయి. అవి అవన్నీ కూడా కనబడుచున్నాయి ఈ రోజులలో. మనము 83వ కీర్తనను చూచినట్లయితే, దేవా ఊరకుండకుము, దేవా మౌనంగా ఉండకుము, ఊరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండి అని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొనుచున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలును ఇక ఉండవద్దు, ఇశ్రాయేలులే అసలు ప్రజలుగానే ఉండకూడదు అనేసి అన్ని దేశాలు మరి ఆ విధంగా ఆలోచన చేస్తున్నాయి. నీకు విరోధంగా నిబంధన చేసి ఉన్నారు. గుడారపు వాసులైన ఏదోమీలు, ఇమ్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెలాల్ వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఈ విధంగా అన్ని దేశాలు కూడా ఏం చేస్తున్నాయంటే, ఇక ఇశ్రాయేలీ ఉండకుండానట్లు చేయాలని ఆలోచన, ఒక నిబంధన చేసుకొని ఉన్నారు. ఈ ప్రవచనము మరి కీర్తనకారుడు ఎప్పుడో ప్రవచించినాడు 83వ కీర్తనలు. ఇప్పుడు అది జరగబోతున్నది. వారు ఒక ఆలోచనకు వచ్చి ఉన్నారు. కాబట్టి మరి దేవుడు చెప్పినట్లు 126వ కీర్తన లో దేవుడు చెప్పినట్టు మరి యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థన చేయుము అని అన్నారు. అనేకులు అందరూ కూడా దాని కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందరూ ప్రార్థన చేయాలి. ఆమేన్, 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 ఆమేన్.